వితౌట్ ఎనీ ఇండికేటర్ సడన్గా రైట్ సైడ్ టర్న్ చేశాడు. అది నా వన్ ఆఫ్ మై బిగ్ మిస్టేక్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాను. ఇదంతా మనకి డ్యామేజ్ అయింది. ఇది బ్రేక్ అయిపోయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ కానీ కొంచెం ఎక్కువైంది. షోరూమ్ సర్వీస్లో ఇచ్చా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. నేను ఈ వీడియో తీసి మళ్ళీ పంపుతాను ఇప్పుడు. హాయ్, హలో, నమస్తే. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ. యూ వాచింగ్ కార్ టాక్ విత్ శివ గాటరి. సో మీరందరూ thumbnail చూసే ఉంటారు. అండ్ ఈ 2.5 yearsలో కార్ కొన్న తర్వాత ఇదే నా ఫస్ట్ యాక్సిడెంట్ అని కూడా చెప్పలేను. చాలా చిన్నది ఇది. లైక్ నేను వస్తున్నాను, ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక ఆటో ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ వితౌట్ ఎనీ ఇండికేటర్ సడన్గా రైట్ సైడ్ టర్న్ చేశాడు. సో రైట్ సైడ్ టర్న్ చేయడం వల్ల నేను ప్యానిక్ బ్రేక్ కూడా వేయలేదు. ఎందుకంటే ఒక వెనకట్ల నాకు ఒక 2 బైకర్స్ వస్తున్నారు. సో నా సేఫ్టీ గార్డ్ కూడా ఉంది. సో నేను ఒక సడన్గా బ్రేక్ చేసి ఉంటే వాళ్ళు కూడా వచ్చేసి కారుకి గుద్దుకొని కింద పడిపోయేవాళ్ళు. సో అది ఇంకా మేజర్ అయ్యేదని నేను కొంచెం స్లోగా బ్రేక్ చేసి నేను వెళ్ళి ఆటోకి నేను డాష్ ఇచ్చాను. సో దానివల్ల ఆటో అయితే ఆటో మొత్తం మేడ్ విత్ ఐరన్ బాడీతో ఉంటుంది. సో అది కూడా సిఎన్జి ఆటో. సో దానివల్ల ఆటోకి కొంచెం డెంటింగ్ అయింది, పెయింట్ కూడా పోయింది. సో నా కార్కి అయితే మాత్రం బంపర్ అండ్ ఫాగ్ ల్యాంప్ దగ్గర చిన్న డ్యామేజ్ అయింది. మీకు ఆ వీడియో చూపిస్తాను నేను, అప్పుడు స్పాట్లో నేను తీసిన వీడియో. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎక్కడ తగిలిందని. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా సిటీ లిమిట్స్లో మీరు ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ఆటో వాళ్ళతోని బస్ వాళ్ళతోని కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు టర్న్ చేస్తారో తెలియదు, ఇండికేటర్స్ ఎవరు ఏం చేయరు. సో ఎప్పుడైనా మనం కొంచెం గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఆ ఆటో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, అప్పటికి ఎస్కేప్ అయిపోయారు. నాకు అసలు కనే కనిపించలేదు. ఐ కుడెంట్ రికగ్నైజ్ ద నంబర్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ డాష్ క్యామ్. సో డాష్ క్యామ్ నేను పెట్టించలేదు, అది నా వన్ ఆఫ్ మై బిగ్ మిస్టేక్. సో పెట్టించుంటే నంబర్ క్యాప్చర్ అవుతుంది. నంబర్ క్యాప్చర్ అయ్యి ఉంటే నేను అట్లీస్ట్ వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాను. సో డాష్ క్యామ్ అందుకే చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే ఇప్పుడు అనుకున్నది చిన్నదే, బట్ నేను కావాలనుకుంటే బంపర్ వచ్చేసి నేను చిన్న ఫైబర్ వెల్డింగ్ చేసి నేను అడ్జస్ట్ చేసేవాడిని. బట్ ఫ్యూచర్లో బాగోదు అంటే ఒక లాంగ్ రన్లో కొత్త కార్ కాబట్టి, కొత్త కార్ కాదు, ఆల్రెడీ 2.5 years అయిపోయింది. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ న్యూ కార్ బికాస్ ఐ మెయింటైన్ ఇన్ దాట్ వే. సో బంపరు, ఫాగ్ ల్యాంపు, చిన్న క్లాడింగ్లో చిన్నది ఎక్కడ డిస్లొకేట్ అయ్యే పార్ట్స్ అని. సో అందుకే మొత్తం నేను మార్పించాను. సో ఇది అయినా ఒక 2 to 3 days అయింది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను షోరూంలో మనకి ఎప్పుడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామో, వాట్ ఎవర్ ద పార్ట్స్ ఏదైతే ఉండిపోతాయో మనం మార్చినవి, సో అవి మనం సాల్వేజ్ మనం పే చేసుకొని వీ కెన్ బ్రింగ్ దట్ వెహికల్ పార్ట్స్. సో ఆ పార్ట్స్ నేను ఉంచుకుంటాను సేఫ్ సైడ్. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చాలంటే మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఈ హెడ్లైట్ నేను మార్చాను ఇక్కడ. సో హెడ్లైట్ చూడండి, మనకి ఎక్కడ ఏమీ అవ్వలేదు. సో చిన్న ఇక్కడ స్క్రాచెస్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అంతా బాగానే ఉంది, బయట నుంచి నాకు అక్కడ ఏం కనిపించలేదు. కానీ ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇదంతా మనకి డ్యామేజ్ అయింది. ఇది బ్రేక్ అయిపోయింది, ఇదంతా బ్రేక్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఇదంతా బ్రేక్ అయింది, ఇదంతా బ్రేక్ అయింది. సో అందుకే నేను హెడ్లైట్ కూడా రీప్లేస్ చేయించాను. అండ్ ఇది ఫాగ్ ల్యాంప్ కూడా నేను రీప్లేస్ చేయించాం. ఇక్కడ దీని క్లిప్ ఇది ఎరిగిపోయింది ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా గతుకుల్లో కానీ పాట్ హోల్స్లో వెళ్ళినప్పుడు కానీ మీకు రాట్లింగ్ సౌండ్ దీనివల్ల వస్తుంది. అండ్ సేఫ్ కూడా కాదు. సో యూ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. నేను రీప్లేస్ చేయించాను. ఇది ఏమో వీల్ ఆర్చ్, మనకి ఫ్రంట్ వీల్ ఆర్చ్, ఇది కూడా బయటకు వచ్చేసింది. సో అందుకే ఇది కూడా నేను రీప్లేస్ చేయించాను. అండ్ ఇంకోటి బంపర్ ఒకటి ఉంది, బంపర్ కూడా మనకి రావాలి. సో షోరూంలో ఉంది, ఎందుకంటే కార్లో పెడితే మొత్తం చాలా డర్టీ అయిపోద్ది అని చెప్పి నేను తెప్పించలేదు ఇంకా. సో అది కూడా పక్కన పెట్టారు. సో ఎప్పుడైనా అవసరం అంటే బంపర్ కూడా మనం తెప్పించుకొని మనం ఫ్యూచర్లో వాడుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు. సో బంపర్ చిన్న మీరు చూసారు కదా వీడియోలో. సో ఆ చిన్న ఇది మాత్రమే, ఆ జాయింట్ చేసుకుంటే బంపర్ అంతా బాగానే ఉంది. సో మీరు చెప్పండి కమెంట్స్లో అంత అయ్యి ఉండొచ్చు అని. మీకు బిల్ చూసాక నేను కొంచెం షాక్ ఏం అవ్వలేదు, కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ కానీ కొంచెం ఎక్కువైంది. సో ఇక్కడ బిల్ చూసుకుంటే, బిల్లో మనకి హెడ్ ల్యాంప్ ఫస్ట్ది హెడ్ ల్యాంప్ ఆర్హెచ్ అని ఉంది, అంటే రైట్ అనమాట అది. సో రైట్ హెడ్ ల్యాంప్ మనం రీప్లేస్ చేసాం. సో అది 15,700 ఎంఆర్పి. అండ్ దానికి ట్యాక్సబుల్ కూడా 15,000 కాబట్టి మనకి అరౌండ్ జిఎస్టీ కూడా అరౌండ్ 3,000, అంటే మనకి అరౌండ్ 19,000 అంత పడుతుంది. సో విత్ పార్ట్ అండ్ జిఎస్టీ. అండ్ బంపర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, అప్పర్ అండ్ లోయర్ 2 partsలో వస్తుంది బంపర్. సో బంపర్ కూడా మనకి అరౌండ్ 15,000 అంత అవుతుంది.
దాంతోపాటు మనం ఇక్కడ చూసొచ్చు స్ప్లాష్ షీల్డ్ ఫ్రంట్ ఆర్హెచ్, అది మన వీల్ ఆర్చ్, ఫ్రంట్ రైట్ సైడ్ వీల్ ఆర్చ్ అవుతుందో అది అది మీకు అరౌండ్ 5000 6,000 ఎంత అవుతుందండి. దాని తర్వాత మనం ఫాగ్ ల్యాంప్ చూసుకోవచ్చు. ఆ ఫాగ్ ల్యాంప్ యాసి ఫ్రంట్ రైట్, అది కూడా అరౌండ్ 6700 ప్లస్ జిఎస్టీ ఒక 1200, సో అరౌండ్ 7900 అలా వస్తుంది. సో దిస్ వాస్ ఆల్ అబౌట్ లైక్ మనకి ఈ పార్ట్ ఒక ప్రైసెస్. దాంతోపాటు మనకి ఇక్కడ లేబర్ డీటెయిల్స్ ఇచ్చారు. సో లేబర్ వచ్చేసి 560 ప్లస్ 100 660. దాని తర్వాత ఫ్రంట్ బంపర్ ఒక లేబర్ చూసుకుంటే 840 ప్లస్ 150 విత్ జిఎస్టీ, అది కూడా పెయింటింగ్ ఛార్జెస్. సో బంపర్ వచ్చేసి మనకి వైట్ రాదనమాట ఫర్ ఎనీ కలర్. మనకి బై డిఫాల్ట్ సర్వీస్ సెంటర్లో బ్లాక్ వస్తుంది. సో బ్లాక్ నుంచి మనకి వైట్గా పెయింట్ చేస్తారు వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ కలర్ కార్ ఈజ్. లైక్ మనకి బ్లాక్ అయితే బ్లాక్, మిడ్ నైట్ బ్లూ అయితే మిడ్ నైట్ బ్లూ, మంది ఎవరెస్ట్ వైట్. సో 6245 పెయింట్ ఛార్జెస్ ప్లస్ దానికి కూడా ఒక అరౌండ్ 1100 ఛార్జెస్ జిఎస్టీ. సో ఓవరాల్గా నాకైతే 45,123 అయింది బిల్. దీంట్లో నేను పే చేసింది క్లెయిమ్ ఛార్జెస్ ఒక అరౌండ్ 2000, అండ్ ఎందుకంటే జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నాకు. దాంతోపాటు ఇంకా ఒక 344 రూపీస్ ఐ పేడ్ ఓన్లీ ఫర్ దిస్. సో ఆల్వేస్ లైక్ వాట్ ఎవర్ ద పార్ట్స్ ఐ వాంటెడ్ ఇట్ బ్యాక్. సో దానికోసం నేను 344 పే చేశాను. సో దాట్స్ ఆల్. అండ్ సో జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉండడం అయితే లైక్ మచ్ రికమెండెడ్ ఫర్ దిస్ కొంచెం పెద్ద సెగ్మెంట్ బల్లికి ఏదైనా సరే. సో ఏదైనా సెన్సర్స్ కానీ ఏవైనా సరే మనకి రీప్లేస్ అవుతాయి. అండ్ ఓన్లీ ద థింగ్ ఇస్ మనకి గియర్ బాక్స్ అండ్ క్లచ్ ప్లేట్స్ బ్రేక్స్ ఇవి మనకి రావు. దాని తప్ప ఇంకన్నీ మనకి క్లెయిమ్ అవుతాయి. సో నేను వెహికల్ ఇప్పుడైతే నేను సర్వీస్కి ఇచ్చాను. సో సర్వీస్కి ఇచ్చి నేను బంపర్ చేంజ్ చేయాలని చెప్పారు. సో బంపర్ చిన్న జాయింట్ చేయడానికి అవుతుంది, బట్ స్టిల్ బంపర్ చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తాం ఇన్సూరెన్స్లో అన్నారు. సో బంపర్ చేంజ్ చేయమని అయితే చెప్పాను. సో బంపర్ చేంజ్ చేశాక నేను ఒకటే చెప్పాను, బికాజ్ మీరు ఎప్పుడైతే పెయింటింగ్ చేస్తారు ఇది ఎవరెస్ట్ వైట్, సో పెయింట్ నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని చెప్పాను. ష్యూర్గా మ్యాచ్ అవుతుంది, 95% మ్యాచ్ అయిపోద్ది అని చెప్పారు. బట్ చూస్తే నాకు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే వైట్ కలర్ కార్ కదా సార్, సో చిన్న మ్యాచ్ అవ్వద్దు, మిస్ మ్యాచ్ ఉంటుంది చిన్నది అన్నారు. ఎందుకని అడిగితే సో 2 ఇయర్స్ మనం ఇప్పుడైతే లైక్ వెహికల్ వాడతాం వైట్ కలర్ చిన్న ఎల్లోయిష్నెస్ వస్తుంది, అది నాకు తెలుసు అది. సో మనం రెగ్యులర్గా పాలిషింగ్ కానీ ఏదైనా టెఫ్లాన్ కానీ లేకపోతే సెరామిక్ కోటెడ్ కానీ గ్రఫిన్ కోటెడ్ కానీ ఏమైనా చేయిస్తే మనకి వైట్గానే ఉంటుంది. సో మన వెహికల్కి నేను ఇప్పుడు కాక ఏం చేయించలేదు, బికాస్ దీనికి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది కాబట్టి ఏం చేయాలో. సో నా వెహికల్కి ఇప్పుడు నేను పాలిష్ చేయించాను, లైక్ ఇప్పటికి 2 టైమ్స్ అనుకుంటా, మనం 4 monthsలో 2 టైమ్స్ నేను పాలిష్ చేయించాను. బట్ ఇక్కడ చూడండి మీరు, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ పెయింట్ డిఫరెన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నా కెమెరాలో. సో మిస్ మ్యాచ్ అయితే ఉంది చిన్నది, మరి ఎక్కువ ఉందని నేను చెప్పట్లేదు. సో నాకు అది నచ్చలేదు. సో ఇక్కడ చూస్తే మనకి దాంతోపాటు చిన్న పెయింట్లో కూడా చిన్న ఏదో ప్రాబ్లం ఉంది. దాంతోపాటు చిన్న పిన్ హోల్స్ చూస్తున్నారా ఇక్కడ, సో అది కూడా ఉంది. సో ఇక్కడ కూడా చూసారా పెయింట్ డిఫెక్ట్స్ అలాగ ఉంది ఇదంతా. సో మనం షోరూమ్ సర్వీస్లో ఇచ్చా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే మీకు డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ, అంటే ఈ ఫెండర్కిను బంపర్కి మీరు డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇక్కడ ఈ హెడ్లైట్ మారింది, అండ్ దాంతోపాటు బంపర్ మనం చేంజ్ చేసాం. ఇక్కడ ఈ ఫాగ్ ల్యాంప్ అండ్ ఈ ఫాగ్ ల్యాంప్తో పాటు ఈ సెట్ మొత్తం ఇలాగా చేంజ్ చేశారు. సో నా ప్రీవియస్లీ నాకు ఇక్కడ బంపర్ ఇక్కడ నాకు బ్రేక్ అయింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఈ వీల్ ఆర్చ్ ఉంది కదా, ఈ లోపల వీల్ ఆర్చ్ ఏది వస్తుందో ఇది కొత్తది వేసారు. దీనికి ఒక క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఇరిగిపోతే అవన్నీ కూడా కొత్తగా వేసారు. అంటే బయట నుంచి పెద్దగా కనిపించలేదు కానీ లోపల నాకు ఇంపాక్ట్ అయితే అయింది. ఓ మై గాడ్, ఇక్కడ ఇప్పుడు కూడా నేను ఇప్పుడే జస్ట్ అబ్జర్వ్ చేశాను, ఇందాక కూడా చూపించలేదు. ఇక్కడ చూసారు అంత గ్యాప్ వచ్చిందో హెడ్లైట్కి బంపర్కి. సో దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. నేను ఈ వీడియో తీసి మళ్ళీ పంపుతాను ఇప్పుడు సర్వీస్ సెంటర్కి. సో గైస్ ఇంకోటి ఏంటంటే, లైక్ మీకు గుర్తుందా, లైక్ లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు 40K సర్వీస్ అప్పుడు నాకు ఇక్కడ ఏసీ కన్వర్టర్ లైక్ యాక్టివేటర్ ఏదో ఇష్యూ సౌండ్ వస్తుంది, టక్ 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 సౌండ్ వస్తుందని చెప్పాను కదా. సో అది రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేశాక మళ్ళీ ఒక 1000 kilometers తర్వాత మళ్ళీ నాకు ఈ సేమ్ ఇష్యూ వస్తుందంటే మళ్ళీ రీప్లేస్ చేశారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పటికీ ఇంకా మళ్ళీ నాకు ఆ సౌండ్ వస్తుంది. సో నేను అది అడిగితే సో సార్ చేద్దాం సార్ పంపండి సార్ అంటారు, కానీ ఇష్యూ అయితే నాకు ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, దానికి యాక్షన్ కూడా ఏం తీసుకోలేదు. సో దాట్ ఈస్ స్టిల్ పెండింగ్. సో ఇప్పుడు ఇందుకు రావట్లేదు, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు. అండ్ ఇక్కడ నాకు టెంపరేచర్ అయితే రావట్లేదు, చూపించట్లేదు. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసారా, సో టెంపరేచర్ నాకు అంటే బ్లాంక్ చూపిస్తుంది. ముందు టెంపరేచర్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు.
దీనివల్ల మరి నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మాత్రమే, అండ్ ఇంకా దానికంటే పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. సో వెహికల్ అయితే లైక్ చాలా బాగుంది, వెహికల్ పర్ఫార్మ్స్ వెరీ వెల్, దాంట్లో డౌటే లేదు. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజుల మార్కెట్లో కానీ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే దాంట్లోనే కస్టమర్స్ అనేది లైక్ నెక్స్ట్ టైం వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వేరే లైక్ వేరే మ్యానుఫ్యాక్చర్స్కి వెళ్ళిపోతుంటారు. సో దాట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ ఫ్రమ్ మహీంద్రా. ఇది నాకు నచ్చలేదు. నేను కాల్ చేశాను సర్వీస్ సెంటర్కి ఇలాగా అని చెప్పి, నేను వీడియో తీసి కూడా పంపాను. మండే ఒకసారి తెప్పించండి, నేను చేయించి పంపుతాను అని చెప్పారు. బట్ వెన్ ఎవర్ లైక్ అంటే మనం అన్నిసార్లు మన వెహికల్ పంపించి మనకు వెహికల్ లేకుండా మనం వేరే వెహికల్ మీద తిరిగి అందాక ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మేము కూడా పెయింటింగ్ చేపిస్తాం, మేము కూడా పెయింటింగ్ డెంటింగ్ వర్క్ చేస్తాం ఇక్కడ కాస్పాలో. బట్ మేము ఇచ్చేది 100% క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తాం. లైక్ మీకు చిన్న మిస్ మ్యాచ్ కూడా అనిపించదు. ఈవెన్ ఇట్స్ వైట్ కలర్ రెడ్గా మెరూన్ బ్లూ అయినా సరే, బ్లాక్ అయినా సరే, ఏదైనా సరే అక్కడ మనం ఒక వర్క్ చేస్తున్న ఒక క్రేటా బ్లాక్ కలర్ కార్ ఫర్ సెరామిక్ కోటింగ్, అది మనం ఒక డోర్, ఒక ఫెండర్, ఒక బంపర్, బ్యాక్ సైడ్ బంపర్ కూడా మనం పెయింట్ చేసాం. ఇప్పటికీ ఒక 7-8 కార్స్ మనం పెయింటింగ్ చేసాం. బట్ అక్కడ చిన్నది కూడా ఏం ఉండదు. సో పిన్నోల్స్ ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైతే పెయింటింగ్ వర్క్ ప్రాపర్గా చేయరో, లేకపోతే డస్ట్ ఉంటుందో, లేకపోతే మీకు బయట అట్మాస్ఫియర్లో ఎప్పుడైతే పెయింటింగ్ చేస్తారో మీకు అలాంటివి ఫామ్ అవుతాయి. మీరు కరెక్ట్గా ఒక పెయింట్ బూత్లో చేయాలి. ఇఫ్ ఇట్స్ చిన్న చిన్న వర్క్ అన్నప్పుడు ఓకే, బయట మీరు చేసినా పర్లేదు ఎక్కడైతే. బట్ అది కూడా చూసుకోవాలి, యూ హ్యావ్ టు మేక్ షూర్ దెర్ ఇస్ నో డస్ట్ ఆర్ అంటే సరౌండింగ్ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి పెయింటింగ్ అప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే నాకు చెప్పండి. మనం ఇప్పుడైతే మనం వెహికల్ ఇస్తామో మనం చూసుకొని పర్ఫెక్ట్గా వెహికల్ తీసుకున్నప్పుడు కూడా ప్రాపర్గా చెక్ చేసి తీసుకోండి, షోరూమ్ కానీ సర్వీస్ సెంటర్లో అయినా సరే. ఇట్ మే బీ ఎనీ సర్వీస్ సెంటర్, ఇట్ మే బీ ఎనీ డీలర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాయింట్. సో ఈ వీడియో నేను మీకోసం లైక్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కోసం మీకు నేను షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పార్ట్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయా, ఎక్స్పెన్సివా కాదా, లైక్ నార్మల్ బడ్జెట్ అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దాంతోపాటు లైక్ ఎలా జరిగింది, ఏం జరిగింది, అండ్ XUV 700 పార్ట్స్ మనకి ఎంత కాస్ట్ అనేది మీరు తెలుసుకుంటారని మీకు నేను వీడియో చేస్తున్నాను. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా, నచ్చినట్టు అనిపించినా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాటడి, సైనింగ్ ఆఫ్.